అలా వస్తే మీ ముఖం ఇచ్చా ఈ చేపల కన్నా కళ్ళే తెలిస్తుంది. చేపలు కూడా సరస్వతి చిలుకుంటుంది. అక్కడ చిలుకలన్నీ వచ్చేసినాయట. అమ్మవారి పెదవులు చూసి ఎంత ఆరోగ్యం కండపండో తిందామని మీ ముఖం ఇచ్చా ఇది నా పెదవే కండపండు కాదు. దూది కుప్పలో నిప్పు నెరుసు పాపలు పోతాయి. అందువల్ల సత్సంగంలో మనం ఉండాలి. భాగవతులు ఎప్పుడు కూడా భాగవతులను మనం సేవిస్తూ ఉండాలి. మీకు ముందే మనం చేశాను భగవత్ సేవకున్న భాగవత గొప్పది. అలా ఆ గంధర్వుడు గంధంలాగా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు భాగవతం చెప్పిన కథని ఒక ఎత్తు, ఈ గజేంద్ర మోక్షం ఒకటే ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షం చెప్పి